రోజే వేదనాయక శాస్త్రియార్ తమిళనాడులో తంజావూరులో ఆయన ఏం చేశారంటే ఆయన భార్య పిల్లలు వాళ్ళు ఒక ఊరు వెళ్ళవలస్తున్నది. వెళ్ళి ప్రోగ్రాం కార్యక్రమాన్ని ముగించుకొని వచ్చినప్పుడు ఆ పెరట్లో అట్టి కళలు మంచిగా దూర కళలు ఉన్నాయి చెట్టుకు. ఆయన ఊరు వెళ్ళి వచ్చినప్పుడు కనిపించట్లేదు. అప్పుడు ఆయన ఏం చేశారంట, ప్రార్థన చేశారు. దేవుడా, నన్ను క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చావు, స్తోత్రం. ఇప్పుడు దూర కళలైన ఈ అరటి కళలో కనిపించలేదు. ఎవరు తీసుకుని పోయారో వాళ్ళని యేసు నామములు ఇప్పుడే సంధించండి ప్రభువా. ఇక్కడ దూదల్ని కాపాడడానికి పెట్టి ఉన్నాను, ఆ దూదలు ఎక్కడ పోయారు, వాళ్ళని నేను అరెస్ట్ చేస్తున్నాను అనగానే ఎవడెవడు ముగ్గురు తీసుకెళ్ళిపోయారంట. ముగ్గురు కడుపు నొప్పి వచ్చి ఓ స్తోత్రం పరిగెత్తుకొని వస్తున్నారు. మేమే అయ్యా తీసుకొని వెళ్ళాము, కానీ ఇప్పుడు ఈ క్షణంలో ఒక కడుపు నొప్పి వచ్చింది, తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పి వచ్చింది, క్షమించండి అయ్యా అని చెప్పి దూరకళలు అరటికలన్నీ తీసుకొని వచ్చి క్షమాపణ అడిగారండి. మన దేవదూతలు ఎప్పుడు మన కాపాడడానికి కొరకే ఇద్దరు దేవదూతలు ఉంటారు.